తమ పాఠశాలలో 2 ఏళ్ల నుండి 7 ఏళ్ల వయసు గల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని క్యూరియస్ మైండ్స్ చైల్డ్హుడ్ లెర్నింగ్ ఫండ్ పాఠశాల వ్యవస్థాపకురాలు యాస్మిన్ షరీఫ్ తెలిపారు. పిల్లల్లో పఠన నైపుణ్యాలను పెంచేందుకు 100% ఫోనిక్స్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొగల్రాజపురంలోని ప్రముఖ ప్రీ స్కూల్ క్యూరియస్ మైండ్స్ చైల్డ్హుడ్ లెర్నింగ్ ఫండ్ 4వ వార్షికోత్సవ వేడుకలు సిద్ధార్థ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ డాన్సులతో వేదికపై సందడి చేశారు. పాఠశాల వ్యవస్థాపకురాలు యాస్మిన్ షరీఫ్ మాట్లాడుతూ తమ పాఠశాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు కేవలం అక్షరాలు నేర్చుకోవటమే కాకుండా వారికి సామాజిక ఇతర అంశాలను నేర్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రెజియో ఎమిలియా విధానాన్ని పాటిస్తూ ప్రతి బిడ్డను ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తిస్తున్నామని ఆమె చెప్పారు. పిల్లల్లో నిరంతర అభ్యాసన పట్ల ఉత్సాహాన్ని నింపటమే తమ లక్ష్యమని, తమపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. Hello everyone. So myself Yasmin Sharif here. I am into early childhood education from the past 17 years. I believe that children are curious learners and they need a space and environment to be groomed. At Curious Minds, we follow Reggio Emilia approach where collaborative learning takes care and every child is shined at the end of their formative years, preparatory years. So Curious Minds is placed at Mogalrajpuram and we have all happy parents and happy children. Thank you so much. Curious Minds లో K2 చదువుతున్నాడు ఇప్పుడు, అంటే యూకేజీ. మా బాబుని మేము ఇక్కడ నర్సరీ నుంచి జాయిన్ చేసామండి. అప్పటి నుంచి కూడా ఇక్కడే కంటిన్యూ అవుతున్నాడు. మేము విజయవాడలో అన్ని స్కూల్స్ కూడా చూసాము. మిగతా స్కూల్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మెథడాలజీ అండి. బేసిక్గా అంటే చెప్పే విధానం ఇక్కడ ఫాలో అవుతున్నది ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ రెజియో ఎమాలియా అని చెప్పి యాక్టివిటీ బేస్డ్ అండ్ మల్టిపుల్ అన్ని విధాలుగాను ఒకే కాన్సెప్ట్ని పిల్లలకి అర్థమయ్యేటట్టుగా, అంటే ఒకళ్ళకి రాస్తే తెలుస్తుంది, ఒకళ్ళకి వింటే తెలుస్తుంది, ఇంకొకళ్ళకి ఆటలతో నేర్చుకుంటారు. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పలు పద్ధతిలో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎలా అర్థమైతే వాళ్ళకి గుర్తుంచుకోగలుగుతారో, గ్రాస్ప్ చేసుకోగలుగుతారో అలా అందరికీ కూడా వేరు వేరు విధానాలుగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మనం అనుకుంటాం. ప్రతి ఒక్క పిల్లలు అందరూ ప్రత్యేకమని. సో అందరికీ కామన్గా ఒకే పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా అందరూ మిగతా వాళ్ళతో పాటు కోపయ్యి వాళ్ళతో సరిసమానంగా నేర్చుకుని ఎండ్ ఆఫ్ ది డే బయటకు వచ్చేలాగా వీళ్ళ మెథడాలజీ ఉందండి. సో అది నచ్చి బేసిక్గా మనం జాయిన్ చేయడం జరిగింది. అండ్ దాని ప్రకారమే మాకు చాలా బాగా అవుట్పుట్ కనిపించింది.